పార్టీతో కలిసి వెళ్ళి ఇవన్నీ ఉండేవి కదా సార్. ఇప్పుడు ఎందుకు దాదాపు ఒక 5-10 ఏళ్ళుగా కనిపించట్లేదు? కమ్యూనిస్టులకి అప్పట్లో యాక్సెస్ ఉండేది. అంటే మీకు దాన్ని ఏమంటారంటే తిండి బట్ట వసతి కమ్యూనిస్టు నినాదం. ఇది దీనికోసం ఉద్యమించేవాళ్ళు. కాబట్టి ఆ టైంలో తమ కోసం అన్నటువంటి ఉద్యమం అని చెప్పేసి పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఎవరు? లేబర్. మీరు అప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే మిడిల్ క్లాస్ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. కమ్యూనిస్టులు ఎట్లాంటి ఉద్యమం చేస్తారంటే అవసరమైతే పాలస్తీనా గురించి కూడా ఇక్కడ ఉద్యమం చేస్తారు. డైరెక్ట్ గా ఆ మాట చెప్తే రారు కాబట్టి ఇళ్ల పట్టాలకు సంబంధించి మనం ఉద్యమం, మీకు అందరికి పట్టాలు వస్తాయని చెప్తారు, మనం పోరాడితే వస్తాయని చెప్తారు, మీ పేర్లన్నీ రాసుకుంటాం రేపు పొద్దున తెప్పిస్తామని చెప్తారు. అట్లాగే లేకపోతే పెన్షన్లు 50 రూపాయలు పెంచాలని ఉద్యమం, మీరు అందరు రండి అంటారు. ఇట్లాగా వాళ్ళ వ్యక్తిగత సమస్యను కూడా టచ్ చేసేవాళ్ళు. కాబట్టి అప్పుడు వాళ్ళకి వస్తుందన్న ఉద్దేశంతో పోరాడేవాళ్ళు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు. ఆనాడు కమ్యూనిస్టులు ఏం డిమాండ్ చేసేవాళ్ళు నాకు బాగా గుర్తు. ఎన్నోసార్లు విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర లేకపోతే వైజాగ్లోనూ, నేను తిరుపతిలో ఉన్నప్పుడు ధర్నాలు చేసినవన్నీ కూడా 100 రూపాయల పెన్షన్ పెంచమనిను, లేకపోతే పెన్షన్లు కొత్తగా ఇవ్వమనిను, రేషన్ కార్డులు ఇవ్వమనిను, ఇళ్ల స్థలాలు ఇవ్వమనిను, ఇళ్ళు ఇవ్వమనిను, లేకపోతే ఇళ్ళు ఆల్రెడీ ఉన్న చోట్ల ఇళ్ల పట్టాలు ఇవ్వమనిను, మంచినీటి వసతి ఇవ్వమనిను, అంటే చిన్నది లేబర్ ఆక్రమించుకుని ఉంటారు అక్కడ కరెంట్ ఇవ్వండి